ఫైనల్గా ఏంటంటే సినిమా అయ్యి చూసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ యాప్ట్ అని అనిపించింది. అలాగే ఇప్పుడు అందరికీ మరువ తరమ అని నచ్చుతుంది. అండ్ ఇంకేమున్నాయి, అండ్ డిఓపి మేమంతా మరి నేనైతే అందంగా ఉన్నాను నేను అనుకుంటాను. అంతా సాయి వల్లే. చాలా 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 థ్యాంక్ యూ సాయి. ఆయన మాట్లాడు, ఆయన టెన్షన్ పడుతున్నాడు, తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు సెట్లో కనిపించలేదండి. ఇప్పుడు మేము రీసెంట్గా కూడా మొన్నే కలిసాము. రోహిణి మ్యామ్ అండ్ అవంతిక అండ్ అతుల్య సీనియర్ అండి. తను మత్తు వదలరా నుంచి మీకు ఆల్రెడీ తెలిసిందే, కంప్లీట్ కాంట్రాస్ట్ చేసింది మా సినిమాలో అవంతిక. అండ్ వీళ్ళిద్దరూ చాలా మంచి వెరీ వెల్ టాలెంటెడ్. మీరు డెఫినెట్గా నెక్స్ట్ సినిమాల్లో వీళ్ళిద్దరిని చూస్తారు. అండ్ ఇంకెవరున్నారు, డెఫినెట్గా మీకు ఈ సినిమాకి 100% కనెక్ట్ అవుతుంది. మీరు చూస్తారు రియల్ స్టోరీ. సినిమా చూసినంతసేపు మీరు ఒక టెంప్లెట్ సినిమా చూసినట్టు ఉండదు. మీరు సినిమాకి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో మనం కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి కథ ఒక పర్సన్ జర్నీ మీరు కంప్లీట్గా చూస్తారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి మీరు అందరూ కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా మీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, మీ టీనేజ్లో ఉన్నప్పుడు, మీరు యూత్లో ఉన్నప్పుడు ఇలాంటి కథలు మీకు జరుగుండి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ దగ్గర విని ఉండొచ్చు. 100% మీరు కనెక్ట్ అవుతారు. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక మంచి స్మైల్తో బయటకు వస్తారు. ఇది మా ప్రామిస్. సో మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే, రేపు పొద్దున్న రామ్ గారి సినిమా ఉంది, అది సూపర్ హిట్ చేసి గర్ల్ ఫ్యాన్స్ అందరూ అటు వెళ్తారు. ఎల్లుండ కీర్తి సురేష్ గారి సినిమా ఉంది, బాయ్ ఫ్యాన్స్ అందరూ అటు వెళ్తారు. వీళ్ళిద్దరూ కలిసి 28న మా సినిమాకి వచ్చి మా సినిమా పెద్ద హిట్ చేస్తారని మౌత్ టాక్తో చాలా మినిమల్ థియేటర్స్తో మేము వస్తున్నాము. మౌత్ టాక్తో మీరు దాన్ని మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని. అండ్ మీడియా వారు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలామంది మర్చిపోయినా, ఐఎమ్ సారీ. 28న ఎల్లుండ మీ ముందుకు వస్తున్నాము. మీరు డెఫినెట్గా మాకు ఒక మంచి ఇంత కష్టపడి మేము బయటకు వచ్చినప్పుడు ఒక మంచి రిజల్ట్ చూపిస్తారని మేము నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.